హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ చూసారు కదండి. నేను వచ్చేసి కోడి గుండె కాజాలతో అయితే నేను ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో వీటిని అయితే ముందుగా నిమ్మకాయ ఉప్పు వేసి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో తీసేసుకొని గ్యాస్ మీద పెట్టేసి దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. సో దీనిలో వచ్చే వాటర్తో అయితే ఇవి ఉడికిపోతాయండి. గ్యాస్ని లో టు ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలి. ఇవి దగ్గరగా ఉడికిన తర్వాత అయితే కర్రీ కోసం ఆనియన్స్ గ్యాస్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దానిలో ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించేసుకోవాలి. సో దీనిలో కొంచెం సాల్ట్ అదేవిధంగా పసుపు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో పార్ట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. అందులో ఉన్న ఆయిల్ అదేవిధంగా కొంచెం వాటర్ అయితే ఉంటే దాంతో ఉడికించేసుకున్న తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. కారం మసాలా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించేసుకున్న తర్వాత ఫ్రై దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. సో వీడియోగా నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.